హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఆగస్టు నెలలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్ అండ్ ఆన్సర్లను చూద్దాం. మొదటి ప్రశ్న, దేశంలో ప్రతి ఇంట్లో ఏటా సగటున ఎన్ని కేజీల ఆహారం వృధా అవుతున్నట్లు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ తెలిపింది? ఆప్షన్ ఏ 50, ఆప్షన్ బి 55, ఆప్షన్ సి 60, ఆప్షన్ డి 65 కేజీలు. ఆప్షన్ బి 55 కేజీల ఆహారం వృధా అవుతున్నట్లు తెలిపింది. రెండవ ప్రశ్న, ఆధార్ ఆధారిత ముఖ ధృవీకరణతో బ్యాంకు లావాదేవీలు నిర్వహించే సదుపాయాన్ని వినియోగదారులకు ఏ సంస్థ అందుబాటులోకి తెచ్చింది? ఆప్షన్ ఏ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి యూనియన్ బ్యాంక్, ఆప్షన్ సి ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్, ఆప్షన్ డి కెనరా బ్యాంక్. ఆప్షన్ సి ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్. మూడవ ప్రశ్న, హిమాలయన్ అవుట్పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ హోప్ మిషన్ను ఇస్రో ఎక్కడ చేపట్టనుంది? ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్, బి లడఖ్, సి ఉత్తరాఖండ్, డి జమ్మూ కాశ్మీర్. ఆప్షన్ బి లడఖ్. నాలుగవ ప్రశ్న, 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఏ చిత్రం జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది? ఆప్షన్ ఏ జవాన్, ఆప్షన్ బి 12th ఫెయిల్, ఆప్షన్ సి ఎనిమల్, ఆప్షన్ డి ది కేరళ స్టోరీ. ఆప్షన్ బి 12th ఫెయిల్. ఐదవ ప్రశ్న, ప్రాజెక్ట్ 17Aలో భాగంగా కలకత్తాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ రూపొందించి ఇటీవల భారత నౌకాదళానికి అందించిన యుద్ధ నౌక పేరేమిటి? ఆప్షన్ ఏ ధ్వనగిరి, బి వింధ్యాగిరి, సి హిమగిరి, డి నీలగిరి. ఆప్షన్ సి హిమగిరి. ఆరవ ప్రశ్న, దేశంలో క్రిటికల్ మినరల్స్ పరిశోధన కోసం దేశవ్యాప్తంగా ఎన్ని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్ ఏ 5, బి 7, సి 9, డి 11. ఆప్షన్ బి 7. ఏడవ ప్రశ్న, జాగ్వర్ ల్యాండ్ రోవర్ సిఇఓగా భారతదేశానికి చెందిన ఎవరు నవంబర్ 2025లో బాధ్యతలు చేపట్టనున్నారు? ఆప్షన్ ఏ పిబి బాలాజీ, ఆప్షన్ బి శ్రీకాంత్ దేశాయి, ఆప్షన్ సి అశోక్ వేమూరి, ఆప్షన్ డి నీల్ మోహన్. ఆప్షన్ ఏ పిబి బాలాజీ. ఎనిమిదవ ప్రశ్న, ఏ రాష్ట్రంలోని దారాలి అనే గ్రామం భారీ వరదల కారణంగా కొండ చర్యలు విరిగిపడడం వల్ల పూర్తిగా ధ్వంసం అయ్యింది? ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్, బి హిమాచల్ ప్రదేశ్, సి జమ్మూ కాశ్మీర్, డి అస్సాం. ఆప్షన్ ఏ ఉత్తరాఖండ్. తొమ్మిదవ ప్రశ్న, జాతీయ చేనేత దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్ ఏ ఆగస్టు 5, ఆప్షన్ బి ఆగస్టు 7, ఆప్షన్ సి ఆగస్టు 8, ఆప్షన్ డి ఆగస్టు 6. ఆప్షన్ బి ఆగస్టు 7. పదవ ప్రశ్న, ఏ వ్యాధిని ఇటీవల క్యాన్సర్ కారక వైరస్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించింది? ఆప్షన్ ఏ హెపటైటిస్ ఏ, ఆప్షన్ బి హెపటైటిస్ బి, ఆప్షన్ సి హెపటైటిస్ సి, ఆప్షన్ డి హెపటైటిస్ డి. ఆప్షన్ డి హెపటైటిస్ డి. 11వ ప్రశ్న, వస్త్ర పరిశ్రమను ప్రోత్సహించి పెట్టుబడులను ఆకర్షించడానికి దేశంలో ఎన్ని పిఎం మిత్ర పార్కులను ఏర్పాటు చేయనున్నారు? ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 5. ఆప్షన్ ఏ 7. 12వ ప్రశ్న, మహానదిపై జల వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఈ క్రింది ఏ రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి? ఆప్షన్ ఏ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర, ఆప్షన్ బి మహారాష్ట్ర జార్ఖండ్, ఆప్షన్ సి ఒడిశా ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి జార్ఖండ్ ఒడిశా. ఆప్షన్ సి ఒడిశా ఛత్తీస్గఢ్. 13వ ప్రశ్న, ఇటీవల ఎన్ని కోట్ల నకిలీ ఎల్పిజి సబ్సిడీ కలెక్షన్లను కేంద్ర పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ తొలగించింది? ఆప్షన్ ఏ 4.08, ఆప్షన్ బి 5.08, ఆప్షన్ సి 6.08, ఆప్షన్ డి 3.08. ఆప్షన్ ఏ 4.08 కోట్ల ఎల్పిజి కలెక్షన్లను తొలగించింది. 14వ ప్రశ్న, ఇటీవల కేంద్ర పెట్రోలియం మరియు న్యాచురల్ గ్యాస్ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఆప్నగర్ కార్యక్రమం ఎవరి కోసం ఉద్దేశించింది? ఆప్షన్ ఏ మహిళలు, ఆప్షన్ బి ట్రక్ డ్రైవర్లు, ఆప్షన్ సి రైతులు, ఆప్షన్ డి ప్రయాణికులు. ఆప్షన్ బి ట్రక్ డ్రైవర్లు. 15వ ప్రశ్న, ఫీఫా ర్యాంకింగ్స్లో భారత మహిళల ఫుట్బాల్ జట్టు ఎన్నో స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ 61, బి 63, సి 65, డి 67వ స్థానం. ఆప్షన్ బి 63వ స్థానంలో నిలిచింది. 16వ ప్రశ్న, షాంఘై సహకార సదస్సు
ఆగస్టు 31, 2025 నాడు ఏ దేశంలో జరగనుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి కజకిస్తాన్. ఆన్సర్: ఆప్షన్ సి చైనా. 17వ ప్రశ్న సాంకేతిక విద్యలో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ప్రారంభించిన మెరిట్ పథకం ఎన్ని సంవత్సరాలు అమలు కానుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 15, ఆప్షన్ డి 20. ఆన్సర్: ఆప్షన్ ఏ 5 సంవత్సరాలు అమలు కానుంది. 18వ ప్రశ్న విద్యుత్ వాహనాలను ప్రోత్సహించే PM E-డ్రైవ్ పథకం ఎప్పటి వరకు పొడిగించబడింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మార్చ్ 2027, ఆప్షన్ బి మార్చ్ 2028, ఆప్షన్ సి మార్చ్ 2029, ఆప్షన్ డి మార్చ్ 2030. ఆన్సర్: ఆప్షన్ బి మార్చ్ 2028 వరకు పొడిగించబడింది. 19వ ప్రశ్న గోల్డెన్ ట్రయాంగిల్లో లేని దేశం ఏది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ మయన్మార్, ఆప్షన్ బి కాంబోడియా, ఆప్షన్ సి లావోస్, ఆప్షన్ డి థాయిలాండ్. ఆన్సర్: ఆప్షన్ డి థాయిలాండ్. 20వ ప్రశ్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఆగస్టు 9, బి ఆగస్టు 12, సి ఆగస్టు 6, డి ఆగస్టు 8. ఆన్సర్: ఆప్షన్ ఏ ఆగస్టు 9. 21వ ప్రశ్న 2027 నాటికి అంతర్జాతీయ విమానాల ఇంధనంలో ఎంత శాతం సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ను జోడించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 2%, బి 1%, సి 3%, డి 4%. ఆన్సర్: ఆప్షన్ బి 1%. 22వ ప్రశ్న ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఎన్ని పార్టీల గుర్తింపును రద్దు చేయడం జరిగింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 335, బి 350, సి 334, డి 344. ఆన్సర్: ఆప్షన్ సి 334 పార్టీలు. 23వ ప్రశ్న ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 107వ సభ్య దేశంగా ఇటీవల ఏ దేశం చేరింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ రిపబ్లిక్ ఆఫ్ మాల్డోవా, బి బల్గేరియా, సి రొమేనియా, డి సెర్బియా. ఆన్సర్: ఆప్షన్ ఏ రిపబ్లిక్ ఆఫ్ మాల్డోవా. 24వ ప్రశ్న 16వ అంచనా నివేదిక ప్రకారం భారతదేశంలో ఆసియా సింహాల సంఖ్య ఎంతకు పెరిగింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 674, బి 891, సి 523, డి 330. ఆన్సర్: ఆప్షన్ బి 891. 25వ ప్రశ్న స్టంప్డ్ లైఫ్ బిహైండ్ అండ్ బియాండ్ ద 22 యార్డ్స్ ఎవరి ఆత్మకథ? ఆప్షన్స్: ఆప్షన్ ఏ సునీల్ గవాస్కర్, బి సయ్యద్ కిర్మానీ, సి MS ధోని, డి కపిల్ దేవ్. ఆన్సర్: ఆప్షన్ బి సయ్యద్ కిర్మానీ. 26వ ప్రశ్న ఆసియా కప్ ఫుట్బాల్ అండర్-20కి భారత మహిళల జట్టు ఎన్ని సంవత్సరాల తర్వాత అర్హత సాధించింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 15, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 25, ఆప్షన్ డి 30 సంవత్సరాలు. ఆన్సర్: ఆప్షన్ బి 20 సంవత్సరాల తర్వాత. 27వ ప్రశ్న బ్యాంకాక్లో జరిగినటువంటి ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత్ అండర్-22 జట్టు ఎన్నో స్థానంలో నిలిచింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి 4. ఆన్సర్: ఆప్షన్ డి 4వ స్థానంలో నిలిచింది. 28వ ప్రశ్న వృద్ధ తల్లిదండ్రుల బాగోగులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న కుమారులు కుమార్తెలకు శ్రావణ్ కుమార్ పేరిట అవార్డులను ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆప్షన్స్: ఆప్షన్ ఏ అస్సాం, బి సిక్కిం, సి పశ్చిమ బెంగాల్, డి బీహార్. ఆన్సర్: ఆప్షన్ బి సిక్కిం. 29వ ప్రశ్న 2025 అండర్-17 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత మహిళల రెజ్లర్లు 5 పతకాలు గెలుచుకున్నారు. అయితే ఈ పోటీలు ఎక్కడ జరిగాయి? ఆప్షన్స్: ఆప్షన్ ఏ ఏథెన్స్, ఆప్షన్ బి మ్యూనిచ్, ఆప్షన్ సి బీజింగ్, ఆప్షన్ డి బ్యాంకాక్. ఆన్సర్: ఆప్షన్ ఏ ఏథెన్స్. 30వ ప్రశ్న దేశంలోనే తొలి జంతు మూలకణ బ్యాంకును కేంద్ర శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ చెన్నై, ఆప్షన్ బి హైదరాబాద్, ఆప్షన్ సి లక్నో, ఆప్షన్ డి కోల్కతా. ఆన్సర్: ఆప్షన్ బి హైదరాబాద్.